ఈరోజు సీసీ కెమెరాల ఏర్పాటు సందర్భంగా శుభాకాంక్షలు. ప్రతిదినం మనము ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా ఎక్కడ నేరం జరిగినా మన భద్రత కోసం ముందుండే పోలీసులకు ముందుగా ధన్యవాదాలు తెలుపుదాం. సుమారు 30 సంవత్సరాల నుంచి ప్రెస్ ఫీల్డ్లో కొనసాగుతున్నా. గతంలో నేర పరిశోధన కొరకు చాలా కష్టమైన విధానాలు, అంటే ఇంత టెక్నాలజీ అందుబాటులో లేకుండే. దాంతో పోలీసులు నేరాలు ఛేదించడంలో చాలా ఇబ్బందులు పడేవారు. గతంలోనూ మన కోరుట్లలో 2-3 సందర్భాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, కానీ ఇంత పటిష్టంగా సరైన టెక్నాలజీతో 4 మెగాపిక్సెల్తో ఏర్పాటు చేయడం జరగలేదు. ఇంకొకటి ఏం జరిగిందంటే వాటి మెయింటెనెన్స్ విషయంలో కూడా కొంచెం చేయలేకపోయినాం. ఈసారి మాత్రం మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో మన దాతల సహకారంతో ప్రతి ఏడాది కూడా సీసీ కెమెరాలను మనము సరిగా నిర్వహించుకోవడంలో సహకరించాలి. ఈ సీసీ కెమెరాల ఏర్పాటులో మన సిఐ సురేష్ బాబు గారు వారి ఆతృత నేను ప్రత్యక్షంగా గమనించిన. ఆయనకు ఒక కోరుట్లలో తన ఇంప్రెషన్ వేసుకోవాలన్న ఆలోచన ఉండే. ఆయన పడ్డ శ్రమ చూస్తే నాకు ఒకసారి నీకేం అవసరం సార్, మీరు వెళ్ళిపోతారు కదా ఏడాదైతే, ఎందుకు ఇంత తాపత్రయం? లేదు, నేను ప్రతి చోట చేసిన ప్రతి చోట కూడా నా ఇంప్రెషన్ ఉంచుకుంటా. ఎందుకంటే నన్ను 4 రోజులు గుర్తుంచుకోవాలి కోరుట్ల ప్రజలు అని తాపత్రయపడ్డారు. వారికి డిఎస్పీ గారు, ఎస్పీ గారు, మన చిరంజీవి ఎస్ఐ గారు, రామచంద్ర గారు సహకరించడం సంతోషదాయకం. ఇదే రీతిలో పోలీసుకు సంబంధించిన కొన్ని, అంటే పూర్తి స్థాయిలో బడ్జెట్ లేకుండా ఉంటుంది. పోలీసుకు చాలా సమస్యలు ఉంటాయి. ఎప్పటికప్పుడు నెలవారీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, బడ్జెట్ తక్కువ ఉంటుంది. కాబట్టి మనం మనవంతు సహకారంగా కొంచెం ముందుండి వాళ్ళకు సహకరిస్తే మన భద్రత కోసమే, కాబట్టి మనందరికీ బాగుంటుందని నా ఆలోచన. ఈరోజు ఈ సీసీటీవీ కెమెరాల కార్యక్రమానికి సహకరించిన అన్ని వర్గాల వారికి, మీకు తెలియదు, నేను కూడా సార్ గారి సిఏ గారి తాపత్రయం చూసి నేను కూడా ఒక 4-5 చెప్పిన, మన కొరకే కదా, మన భద్రత కొరకే కదా, కొంచెం సాయం చేయండి అంటే చాలామంది, ముఖ్యంగా మన ముత్యాల సంఘం వాళ్ళు, తర్వాత ఇంకొక ఫ్రెండ్ ఉండే, పేరెందుకు అవసరం లేదుగా, ఆయన కూడా చెప్తే వాళ్ళు స్పందించారు, బాగా సహకరించారు. ఈరోజు మనకు ఈ సీసీ కెమెరాలు నాకు తెలిసి ఒక 5 ఏళ్ళ దాకా భద్రంగా ఉంటాయనే ఆలోచన ఉన్నది. ఆ టెక్నాలజీ పటిష్టంగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖ తరఫున, కోరుట్ల పట్టణ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, కోరుట్లో జరిగే మరిన్ని కార్యక్రమాలకు కూడా, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రతి ఒక్క వర్గం సహకరించాలని కోరుకుంటూ సెలవు.